అపోస్తల కార్యములు 25వ అధ్యాయము చదువుకుందాం. పేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరియా నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతన్ని చంపుటకు పొంచియుండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి పేస్తునొద్ద మనవి చేసిరి. అందుకు పేస్తు, పౌలు కైసరియలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరమిచ్చాను. అతడు వారి యొద్ద 8-10 దినములు గడిపి కైసరియాకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలుని తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి, భారమైన నేరములు అనేకముల మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయారు. అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరను గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చెయ్యలేదని సమాధానము చెప్పాను. అయితే పేస్తు యూదుల చేత మంచివాడననిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడట నీకిష్టమా అని పౌలుని అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠం మీదట నిలబడి ఉన్నాను. నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియూ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకుందినెను. అప్పుడు పేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరు ఎదుట చెప్పుకుందినంటివే కైసరునొద్దకే పోదువని ఉత్తరమిచ్చాను. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు పేస్తు దర్శనము చేసుకున్నటకు కైసరియాకు వచ్చిరి. వారు అక్కడ అనేక దినములుండగా పేస్తు పౌలు సంగతి రాజునకు తెలియజెప్పాను. ఏమనగా, ఫెలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలనని వేడుకునిరి. అందుకు నేను నేరం మోపిన వానికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకున్నటకు అవకాశం ఇయ్యకమునుపు ఏ మనుషునైనను అప్పగించుట రోమీల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని. కాబట్టి వారు అక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యం ఏమీ చెయ్యక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించితిని. నేరం మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకుని నేరములలో ఒక్కటైనను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అని ఒకను గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను. నేనట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలనో ఏమీయూ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగితిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకొనినందున నేను అతనిని కైసరియనొద్దకు పంపించే వరకు నిలిచి ఉండవలనని ఆజ్ఞాపించితినెను. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకొనినది నేనును వినగోరుచున్నానని పేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పాను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తర్వాత పేస్తు ఆజ్ఞేయగా పౌలు తేబడెను. అప్పుడు పేస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుని చూస్తున్నారు. యెరూషలేములోను ఎక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకునేది. ఇతడు మరణముకు తగినది ఏమీయూ చెయ్యలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతను పంప నిశ్చయించి ఉన్నాను. ఇతను గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణమైన తర్వాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్పరాజా ముఖ్యముగా నీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను.
ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను.